హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం బొటెక్ అండ్ ఫ్యాషన్స్. ఈ రోజు డ్రెస్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తానండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అన్ని కటింగ్స్ వస్తాయండి. లేడీస్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ కటింగ్ వస్తుంది. ఫ్రాక్స్, డ్రెస్సులు, మోడల్ బ్లౌజెస్ అన్ని ఆల్ మోడల్స్ స్టిచ్చింగ్ కటింగ్ పెడుతూ ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వాటిని ఈ విధంగా లైట్గా ఐరన్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మడతలు లేకుండా లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్తో ఉంది కదా, దీన్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఇంత గ్యాప్లో పెట్టుకోవాలండి. మనం హ్యాండ్స్కి పీస్ కావాలి కదా, ఇలా ఇంత గ్యాప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ అనేది చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సీట్ లూజు 43 ఉందండి. 43కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 44 ఇంచెస్కి 4 ఫోల్డింగ్ చేసి టేపు ఎంత వస్తుంది అనేది చూసుకొని ఇది పెట్టుకోవాలి. సరిపోతుంది, మనకి క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను చూడండి. పైన ఒక లైన్ గీసుకోవాలి. ఈ విధంగా నడుము లూజు 36, చెస్ట్ లూజ్ 36, నడుము లూజ్ 33 ఉందండి. సీట్ లూజ్ 43 ఉంది. సో దీనికి నేను షోల్డర్ అనేది 6 ఇంచ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ 6 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అండ్ చంక లూజ్ కూడా 6 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఏ లెంత్కి ఏ మెజర్మెంట్స్కి ఎంత పెట్టుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 36 ఉంది కదా, బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ యాడ్ చేస్తాం కదండి. డ్రెస్ కనుక ఈ డ్రెస్కి మనకి బ్లౌజ్ అంత ఫిట్గా ఉండదు కనుక డ్రెస్కి కొంచెం లూజ్ ఉండాలి. అందుకని చెప్పేసి చెస్ట్ లూజ్ 36 ఉంది కనుక 2 ఇంచ్ని యాడ్ చేసుకుంటాం. బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం కదా, డ్రెస్కి అయితే 2 ఇంచ్ యాడ్ చేసుకొని టేప్ని 4 ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక ఫోల్డింగ్కి ఎంత వస్తుందో అనేది చూసుకొని ఇలా పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలండి. అండ్ నడుము లూజ్ అనేది మనం 14 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అండ్ సీట్ లూజ్ అనేది 20 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా లైన్ పెట్టుకొని ఇప్పుడు నడుము లూజ్ అనేది తీసుకుందాం. 33 ఇంచ్ కదా, 33 ఉంది నడుము లూజు. దీనికి కూడా 2 ఇంచ్ యాడ్ చేసుకొని 35 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. 35 ఇంచ్కి టేప్ని 4 ఫోల్డ్ చేసి మార్క్ చేస్తాను. 9 ఇంచ్ వచ్చిందండి. 9 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా సీట్ లూజ్ అనేది 43 ఇంచెస్ ఉంది కదా, 43 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఫోల్డ్ చేసి ఎంత వచ్చిందో చూసుకొని అంత కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక ఫోల్డింగ్కి ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి. 11 ఇంచ్ వచ్చిందండి, 11 ఇంచ్ పెట్టుకుంటున్నాను నేను. ఈ విధంగా పెట్టుకొని ఇలా వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 ఇంచ్కి ఖర్చుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి సీట్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ సరిపోతుందండి. ఇలా ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్కి వెళ్ళి 2 ఇంచు నడుము వరకు 2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది కొంచెం క్రాస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి సీట్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్కి వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అప్పుడు మనకు కరెక్ట్గా షేప్ అనేది స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 ఇంచ్కి వచ్చింది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి సీట్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ రావాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్, ఒక హాఫ్ ఇంచ్లో మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఎక్కువగా మార్క్ చేసుకుంటే 1 ఇంచ్, 1.5 ఇంచ్ అలా పెట్టినట్టయితే చంక దగ్గర ఒగ్గులు వస్తాయండి. హాఫ్ ఇంచ్ సరిపోతుంది. హాఫ్ ఇంచ్కే రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నెక్కి 3 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు టాప్ లెంత్ అనేది 38 ఉందండి. ఇది లైనింగ్ కనుక మనము 37 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. 37 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఎంత మనము పెట్టుకున్నాం 11 పెట్టుకున్నాం కదా, దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని క్రింద మనము ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే పెట్టుకున్న సీట్ దగ్గర ఎన్ని ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటామో దానికి 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకొని క్రింద మార్క్ చేసుకోవాలండి ఈ లెంత్ చివర. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి ఈ విధంగా. ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, దీనికి ఈ మార్కింగ్కి ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంది కదా 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ కూడా 1 ఇంచ్కి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది చివరి మనకి ఫోల్డింగ్స్ వస్తాయి కదా వాటి కోసం అండి ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇది 33 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇది సీట్ లూజ్ అని తెలియటం కోసం ఇలాగ కాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక కాట్ పెట్టుకోవాలి, ఇక్కడ చంక దగ్గర ఒక కాట్ పెట్టుకోవాలండి, ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కూడా ఒక కాట్ పెట్టుకోవాలి. కాట్ పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ని ఫ్రంట్ని సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఒక లెంత్ ఉంటుంది, ఫ్రంట్ ఒక లెంత్ ఉంటుంది కదా, నెక్ అనేది ఇప్పుడు కట్ చేయడం కోసం రెండు సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకొని ఫ్రంట్ డీప్ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ డీప్ని మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ డీప్ 5.5 కావాలండి. మీకు ఎంత కావాలనేది చూసుకొని మీరు మార్క్ చేసుకోండి. ఫ్రంట్ డీప్ 5.5, డీప్ అనేది 3 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి తక్కువ కావాలి అనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. 2.5 పెట్టుకొని కూడా మార్క్ చేసుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు. ఇంకా డీప్ ఎక్కువ కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ డీప్ అనేది కూడా 5.5 పెట్టాను నేను. 6.5 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా లావుగా హైట్గా ఉన్నట్టయితే 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా రౌండ్ చేసుకున్నానండి. రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. భుజం జారిపోకుండా ఉండటం కోసం ఇక్కడ కొంచెం క్రాస్ ఈ విధంగా తీసుకోవాలి. చిన్నది లైట్గా తీసామా లేదా అన్నట్టు కొంచెం తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఇది ఫ్రంట్ కదండి, ఫ్రంట్ చంక దగ్గర కొంచెం లోతు తీసుకోవాలండి. ఈ విధంగా లైట్గా లోతు తీసుకున్నట్టయితే చంక దగ్గర ఉబ్బులు లేకుండా ఉంటుందండి. ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డీప్ అనేది 7 ఇంచ్ కావాలండి. 6.5 ఇంచ్ కావాలి. 6.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. నేను రౌండ్ షేప్ పెట్టుకున్నాను. కస్టమర్కి రౌండ్ షేప్ అడిగారు కనుక నేను రౌండ్ షేప్ పెడుతున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇదే బాక్స్లో మనకు నచ్చిన షేప్ను మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్ ఫ్రంట్ వైపు తీసాం కదా, బ్యాక్ దానికి కూడా కొంచెం క్రాస్గా ఈ విధంగా తీసుకుందాం. దీనికి చంకలో క్లోత్ తీనవసరం లేదండి. బ్యాక్ పార్ట్కి ఇది ఫ్రంట్ బ్యాక్ రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ అవసరం లేదు కనుక నేను డైరెక్ట్గా మెయిన్ పీస్లోనే తీసి చూపిస్తాను ఎలా అనేది. ఇది మెయిన్ పీస్ అండి. మెయిన్ పీస్కి చూడండి మిడిల్లో ఇలా బటన్స్ ఇచ్చారు, ఫ్లవర్ వచ్చింది. దీన్ని మిడిల్కి వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. బటన్స్ కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఈ మిడిల్కి బటన్స్ వచ్చేలాగా చూసుకొని మనం ఈ విధంగా పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి టాప్ లెంత్ ఎంత కావాలనేది చూసుకొని దానికి ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. మనం
టాప్ లెంత్ ఎంత ఉందనేది మీరు చూసుకొని, మీరు మెజర్మెంట్ తీసుకున్న టాప్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు పెట్టుకోండి. లెంత్ ఎంత ఉందో దానికన్నా 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి డిజైన్ ఏమి ఉండదు కనుక చివరి పార్ట్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి మిగతా పార్ట్లో హ్యాండ్స్ తీయాలి కనుక మనం చివరి పార్ట్ని మనము బ్యాక్ కోసం తీసుకోవాలండి. ఈ విధంగా చివరికి ఫోల్డ్ చేసుకొని మిగతా పీస్ని ఇలాగ సపరేట్గా ఉంచేయాలి. ఉంచేసి ఈ పీస్ని మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. ఇలా పెట్టుకొని లెంత్ అనేది ఎంత కావాలని మనం చూసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి 3/4 హ్యాండ్స్ కావాలన్నారు కనుక ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేద్దాం. ఇది పీస్ తక్కువ ఉంది, మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది కటింగ్ ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది చూడండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ 15 ఇంచ్ కావాలండి. 15 ఇంచ్కి హ్యాండ్ లెంత్ 15 ఇంచ్, లూజ్ 10 ఇంచ్ కావాలి. 15 అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది క్లాత్ చాలేదు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. 16 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒకటి 16 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా 3.5 ఇంచ్కి డౌన్ చంక్ డౌన్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 10 ఇంచ్ కావాలి కదా, చివర 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటే మనకు 10 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ పీస్ అనేది మనం ఈ పీస్లో తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్లో చూపిస్తాను ఏ విధంగా జాయింట్ చేయాలనేది. హ్యాండ్ లెంత్ సరిపోయినట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకొని 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. చంక్ వైపు ఫ్రంట్ వైపు చంక్ వైపు లోతు తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా చిన్న పార్ట్ పెట్టుకోవాలి. అది ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం. అయిపోయిందండి డ్రెస్ కటింగ్. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ఓకే అండి, చూసారు కదా డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేశాను అనేది. ఇప్పుడు మీరు ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అన్ని వీడియోస్ని నేను పోస్ట్ చేయాలనిపిస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.